అసలే కార్తీక మాసం, దానికి తోడు పెళ్లిళ్ల సీజన్. మామూలుగా అయితే బట్టలు బంగారం షాపులకు జనం పోటెత్తాలి. కానీ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. హైదరాబాద్ లోని వస్త్ర దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో కొత్త నోట్లు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర జనాలంతా కూడా బారుతీరిన పరిస్థితి. అయితే వీటి ప్రభావం అన్ని రంగాలపై కూడా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్లోని మనం ఒక క్లాత్ షోరూంలో ఉన్నాం. సాధారణ రోజుల్లో అయితే బిజినెస్ చాలా బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ షాప్లో చూస్తే చాలా తక్కువ స్థాయిలో కస్టమర్లు కనిపిస్తున్న పరిస్థితి. షాప్ అంతా కూడా ఎటువంటి హడావుడి లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత బిజినెస్ ఎలా సాగుతుంది, ఎటువంటి ప్రభావం చూపిందన్న దానిపై మనతో మాట్లాడడానికి ఈ షాప్కి సంబంధించిన వారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాత నోట్ల రద్దుపై నిర్ణయం తర్వాత బిజినెస్పై ఎటువంటి ప్రభావం చూపింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకుని వాటిని మార్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే కొంత పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతుంది. మీ బిజినెస్పై ఎటువంటి ప్రభావం చూపింది? బిజినెస్ మీద ప్రభావం దగ్గరగా అది 70 to 80% బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపించింది బేసిక్. ఎందుకంటే ఎక్కువగా ఈ టెక్స్టైల్ బట్టలు అనేది అందరూ కార్డించుకునే పరిస్థితి కాదు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు, అందరూ డబ్బులతోనే కొనుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు చెల్లుబాటు కావు పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. హై క్లాస్ పీపుల్ అనేవాళ్ళు వేరే ఉంటారు. ఎక్కువగా బట్టలు ఎక్కువగా కొనేది, పెళ్ళిళ్ళకి పెట్టుబడులు పెట్టేది అంతా కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో పెడతారు. వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అది చిన్న అమౌంట్లో ఉంటాయి, 5,000, 10,000, 20,000 ఇలాంటి అమౌంట్లో ఉంటాయి. ఈ కూడా చెల్లుబాటు కాని పరిస్థితి జనం దగ్గర. ఎందుకు అంటే మన ఏటీఎంలో తీసినా 500, 1000 వస్తుంది, బ్యాంకుకి పోయినా 500, 1000 ఇస్తారు. ఇప్పుడు ఈ నోట్లు సడన్గా గవర్నమెంట్ రద్దు చేసేసరికి వాళ్ళకున్న అవసరాలకి ఎక్కడికి ఇచ్చినా తీసుకునే పరిస్థితి, మేమైనా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆ రకంగా చూసుకుంటే సేల్స్ ఎక్కువ కొనే మధ్యతరగతి కుటుంబాలు పర్చేసింగ్కే దూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ చెల్లుబాటుగా నోట్లతో వస్తే మేము తీసుకోం, వాళ్ళు కొనే పరిస్థితి లేదు. బ్యాంకులు ఉండలు బట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఎక్స్చేంజ్ అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంక్ దగ్గర భోజనాలు మానేసి రాత్రి దాకా నుంచి ఉన్న ఎక్స్చేంజ్ కాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సేల్స్ ఒకసారిగా పడిపోయినాయి. మాకున్న ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మోడీ గారు నల్లధనం మీద తీసుకున్న ఎఫెక్ట్ ఏమో తెలియదు, కానీ ఎంప్లాయీ మీద తీసుకున్న ఎఫెక్ట్లా కనపడుతుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ తీసేస్తాయి. ఎందుకంటే డబ్బులు లేకుండా, టర్న్ ఓవర్ లేకుండా వ్యాపారాలు సరగు, ఇంతమందికి ఉపాధి ఉండదు. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్క దాని గురించి సాక్రిఫైస్ అనేది అందరూ చేస్తారు. ఎంతవరకు చేస్తారంటే తన చేయగలిగినంతవరకు సాక్రిఫైస్ చేస్తారు. అంటే మీరు బిజినెస్లో చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. నిర్ణయం జరిగింది, మార్పిడి అనేది కూడా జనాలు వెళ్తున్నారు, గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఈ ప్రభావం ఇంకా ఇట్లే ఉంటుందని అనుకుంటున్నారు? మీరు బిజినెస్ మ్యాన్గా ఎటువంటి ప్రిడిక్షన్ ఉంది మీరు? నా యొక్క అంచనా ప్రకారం స్టిల్ డిసెంబర్ ఎండ్ వరకు ఈ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ పెట్టిన లిమిట్ కూడా రోజుకు 4,000, ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ 20,000 పర్ వీక్. సో ఆబ్వియస్లీ 1 monthలో 80,000 వరకు విత్డ్రా చేయగల కెపాసిటీ ఒక కామన్ మ్యాన్కి ఉంటుంది. సో మార్కెట్లోకి క్యాష్ సర్క్యులేషన్ అవ్వడానికి ఎట్లేదని 3-4 months పడుతుంది మినిమం క్యాష్ సర్క్యులేట్ అవ్వడానికి. సో ఈ 3-4 months మమ్మల్ని మా ఓనర్లు, ఏ మేనేజ్మెంట్ అయినా యాక్సెప్ట్ చేయడం, మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన పని. మా జీతాలు ఇవ్వడం అవచ్చు, కరెంట్ రెంట్లు కట్టడం అవచ్చు, అని ఏం తగ్గవు కదా. ఈ ఖర్చులేం తగ్గవు ఓనర్లకి. మాకు ఇచ్చే జీతాలు తగ్గవు, కరెంట్ బిల్ తగ్గదు, ఏం తగ్గవు. సో ఇటువంటి పరిస్థితులు కొంచెం ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించే పరిస్థితి మార్కెట్లో ఏర్పడుతుంది. సో మోడీ గారు చేసింది మంచి నిర్ణయం అయినా దీనివల్ల చాలా మందికి బతుకుతారు కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే కస్టమర్లు చాలా మంది వస్తున్నారా? పాత నోట్లతో వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, అటెంప్ట్ అట్లా జరుగుతుందా? తెలియని కస్టమర్లు వస్తున్నారు సార్. ఇప్పుడు నాలెడ్జ్ అందరికీ, అందరూ పేపర్ చదివి తెలియదేట్లు, అందరికీ ఫేస్బుక్లు, వాట్సాప్లు చూసే పరిస్థితి లేదు, అందరూ టీవీలు చూసే పరిస్థితి ఉండదు. తెలియని కొంతమంది కస్టమర్లు వస్తున్నారు. అలా తెలియకపోతే మాకు చెల్లదని చెప్తే అదేంటి చెల్లుతాయి కదా అంటే. మొత్తం మీద బిజీగా ఉండాల్సిన షోరూమ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయని వ్యాపారస్తులు కానీ షాప్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ చివరి వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాను కూడా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొంత నిబంధనలను సరళం చేసి షాపింగ్ కానీ ఇట్లా మధ్యతరగతి ఫ్యామిలీస్కు ఇబ్బంది లేకుండా కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. కెమెరామెన్ హరితో కలిసి రాఘవేంద్ర.